రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుడు మంచివాడని, ఆయన తన బిడ్డలైన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడని, ఆ మంచి జీవితాన్ని పొందుకోవటానికి మరి వాక్యం ఏం చెప్తుందనే విషయాల్ని మనము చూస్తూ ఉన్నాం. నిజమే, అద్భుతమైన దేవుడు జీవము కలిగిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకున్నారు, గొప్ప రక్షణ దయచేసినారు. రక్షణ దయచేయటం అంటే ఆ రక్షణ పరలోకం చేరటానికి మాత్రమే కాదు, కానీ ఈ భూలోకంలో జీవించుటకు కూడా అధికారాన్ని, శక్తిని, బలమును అన్నిటినీ అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని మనము బైబిల్ ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి రక్షించబడిన మనకు దేవుడు తన ఆత్మను దయచేసినారు, తన విశ్వాసాన్ని దయచేసినారు. కాబట్టి తన ఆత్మను బట్టి బలవంతులుగా జీవించవచ్చును. తన యొక్క విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో వచ్చే సమస్యలని, ఆటంకాలని తొలగించి ముందుకు వెళ్ళవచ్చును. ఆ విధంగా సాగిపోయే వ్యక్తులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన రూపంలో మనల్ని చేసుకున్నాడు. కాబట్టి దేవుని కుమారులమైన మనము, దేవుని కుమార్తెలమైన మనము నిజంగా విజయవంతంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము దయచేసి ఉన్నారు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా రక్షించబడిన విశ్వాసి ఆత్మలో ఎదుగుదల అనుభవించాలి. ఈ ఆత్మలో ఎదుగుదల కేవలము దేవుని వాక్యము ద్వారా వస్తుందని, అది కూడా దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తే, బయలుపరిస్తే, విశదీకరిస్తే లేదా ప్రత్యక్షత కలిగిస్తే మాత్రమే ఒక విశ్వాసి ఆత్మలో వర్ధిల్లుతాడు. కాబట్టి వాక్యపు జ్ఞానము విశ్వాసులకు చాలా అవసరమనే విషయాన్ని మనము కొన్ని వారాలుగా చూస్తున్నాం. వాక్యాన్ని రాయించిన దేవుడు, వాక్యాన్ని తన ఆత్మ ద్వారా రాయించిన దేవుడు తన ఆత్మ ద్వారానే బోధిస్తాడు. కాబట్టి తన ఆత్మ ద్వారా మాత్రమే బయలుపరుస్తాడు, విశదీకరిస్తాడు, వివరిస్తాడు లేదా ప్రత్యక్షత కలిగిస్తాడు. కాబట్టి అలాంటి వాక్యం యొక్క ప్రత్యక్షత జ్ఞానము మనకు చాలా అవసరమనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. అలాంటి జ్ఞానం చేత మాత్రమే ఒక విశ్వాసి అన్ని రంగాలలో వర్ధిల్లుతాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాం. అయితే ఈ లోకంలో పుట్టిన మనకు ఈ లోకపు జ్ఞానము పరిచయమే. మరి ఈ లోకపు జ్ఞానం ఏ విధంగా వచ్చిందంటే దేవుడు మనకిచ్చిన ఇంద్రియాలను బట్టి వచ్చింది. ఇంద్రియాలు 5 అని, వాటి వలన వచ్చే జ్ఞానాన్ని ఇంద్రియ జ్ఞానమని, 5 ఇంద్రియాలు ఉన్నాయి, వాటి ద్వారా వచ్చే జ్ఞానాన్ని ఇంద్రియ జ్ఞానము లేదా సెన్స్ నాలెడ్జ్ అంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే విశ్వాసికి ఈ ఇంద్రియ జ్ఞానం కంటే ప్రత్యక్షత జ్ఞానము ఎక్కువ కావాలి. నిజమే, రక్షణ పొందకముందు మనం ఇంద్రియ జ్ఞానం పైన ఆధారపడి బ్రతికాము. అయితే రక్షణ పొందిన తర్వాత ఈ ప్రత్యక్షతతో కూడిన వాక్యపు జ్ఞానము మనకు దేవుడు ఇస్తూ వస్తారు. కాబట్టి ఆ విధంగా ఆ జ్ఞానము చేత నింపబడుతూ ఆ జ్ఞానంలో ఎదుగుతూ కొంతకాలం అయ్యేటప్పటికీ ప్రత్యక్షత జ్ఞానము చేత నడిపించబడాలి, కానీ ఈ లోకపు జ్ఞానం లేదా ఇంద్రియ జ్ఞానం చేత నడిపించబడకూడదు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అదే విషయాన్ని పౌలు చక్కగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడంటే, మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారులు ఎవరంటే గత వారం చక్కగా మాట్లాడుకున్నాం.
శరీరం అంటే శరీరానికి దేవుడు ఇంద్రియాలు ఇచ్చారు. వీటి ద్వారా వచ్చే జ్ఞానము చేత నడిపించబడే వారిని శరీరానుసారులు అంటారు. కాబట్టి వీరు శరీర విషయముల మీద మనస్సును ఎంతారు. వేటిపైన కాన్సన్ట్రేషన్ అంటే కేవలం కండ్లు, ముక్కు, చెవులు, నోరు, స్పర్శ ద్వారా వచ్చే జ్ఞానం పైన మాత్రమే ఆధారపడతారు, అనుసరిస్తారు. వారిని శరీరానుసారులు అంటారు. నిజమే, రక్షణ పొందకముందు కేవలం ఈ స్థితిలోనే ఉన్నాం. అయితే రక్షణ పొందిన తర్వాత ఈ స్థితిని దాటి ఇంకొక స్థితికి రావచ్చు, ఆత్మానుసారులు. దేవుడు మన ఆత్మలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చే వాక్యపు జ్ఞానము చేత మనము నడిపించబడాలి. వారిని ఆత్మానుసారులు అంటారనే విషయాన్ని మనం గత వారం నేర్చుకున్నాం. అయితే ఇంకొక మాట అదే వచనంలో ఉంది, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎందుకు మీట్ అయింది ఎందుకు? రైట్. శరీరానుసారమైన మనస్సు మరణమని, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైన విషయాన్ని అక్కడ 5వ వచనంలో మనము చూస్తాం. అంటే ఈ శరీరానుసారమైన మనస్సుని లేదా ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనము అనుసరించినప్పుడు అది మరణాన్ని అంటే ఆత్మీయ జీవితంలో వృద్ధిని కలిగించదు. కేవలము ఇంద్రియాల ద్వారా వచ్చే లోకపు జ్ఞానం పైన ఆధారపడినప్పుడు మనము నిజంగా విశ్వాస జీవితంలో వర్ధిల్లము అని అర్థం చేసుకోవాలి మరణము అంటే. అయితే ఆత్మానుసారమైన మనస్సు అంటే దేవుని వాక్యం ద్వారా వచ్చే జ్ఞానం లేదా ప్రత్యక్షత ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనము అనుసరించినప్పుడు అది జీవము కలిగిస్తుంది, అంటే వృద్ధి పొందుతాము, సమాధానమును ఉన్నది అనే విషయాన్ని మనము ఆ వచనాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 7వ వచనం చూద్దాం ఈరోజు. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. శరీరం అంటే మన శరీరము అని అర్థం చేసుకోకూడదు. శరీరం అంటేనే శరీరములో ఉన్న ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనము అనుసరించినప్పుడు అది దేవునికి విరోధముగా నడిపిస్తుంది, దేవునికి వ్యతిరేకమైన దిశలో నడిపిస్తుంది. చాలా స్పష్టంగా ఉంది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదని 7వ వచనము మనకు క్లియర్గా చెప్తుంది. లేదా సెన్సెస్ ద్వారా వచ్చే నాలెడ్జ్, ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానము పైన కేవలము ఆధారపడినప్పుడు మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతాము, లేదా దేవునికి విరోధమైన మనసుతో బ్రతుకుతాము అని ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక వచనం, ఆ వచనంలో ఇంకొక మాట ఉంది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. నిజమే, శరీరము ద్వారా వచ్చే జ్ఞానం పైన లేదా ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం పైన ఆధారపడినప్పుడు దేవునికి లోబడము, దేవుని వాక్యమునకు లోబడము, దేవుని మాటలకు లోబడము, దేవునికి వ్యతిరేకత చూపిస్తాము, విరోధాన్ని కలిగి ఉంటాము అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. అద్భుతమైన విషయం. ఏ మాత్రము ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం పైన ఆధారపడి బ్రతికే వాళ్ళు ఏ మాత్రము దేవునికి కానీ దేవుని వాక్యాన్ని కానీ లోబడరు, లోబడనేరరు. ఇంకొక వచనం ఉంది, 8వ వచనం, అద్భుతమైన వచనము. కాగా ఈ శరీర స్వభావం కలవారు అంటే కేవలము ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానముని మాత్రమే నమ్మేవాళ్ళు, అనుసరించేవాళ్ళు దేవునిని సంతోషపరచనేరరు. దే కాంట్ ప్లీజ్ గాడ్ అని చక్కగా ఈ 6, 7, 8 వచనాలు సెన్స్ నాలెడ్జ్ పైన ఆధారపడి నడిచే వారి గురించి చక్కగా
మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి రక్షణ పొందిన మనకు నిజమే సెన్స్ నాలెడ్జ్ వస్తుంది, మన ఇంద్రియాల ద్వారా జ్ఞానం వస్తుంది. అయితే మనలో ఆత్మదేవుడు ఉన్నాడు. ఈ ఆత్మదేవుడు వాక్యపు జ్ఞానాన్ని తెలియజేస్తారు. కాబట్టి వాక్యపు జ్ఞానం పైన ఆధారపడాలి, కానీ వాక్యము ద్వారా వచ్చే అవగాహన పైన ఆధారపడి మన జీవితాన్ని నడిపించుకోవాలి. కానీ ఇంకా గతంలో బ్రతికినట్లు ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం, చూచుట వలన, వినుట వలన, మాట్లాడుట వలన, లోకము చెప్పినట్టు ప్రపంచిక జ్ఞానం పైన ఆధారపడితే అటువంటి వారు దేవునిని సంతోషపరచనేరరు, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా జీవిస్తారనే విషయాన్ని చాలా తేటగా పౌలు బోధిస్తున్నాడు. కొంతమంది అంటూ ఉంటారు, బ్రదర్ ఆత్మీయంగా జీవించటము చాలా కష్టము అని. నేను సరిగా ఆత్మీయంగా జీవించలేకపోతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను కానీ చేత కావట్లేదు, ఎందుకంటే శరీరం అడ్డొస్తుంది అంటున్నారు. నిజంగా వారితో అడగాలి, శరీరం అంటే ఏంటి అని అడగాలి. శరీరం అంటేనే నిజంగా పౌలు చెప్పినట్టు వారు చెప్పట్లేదు. శరీరం అంటే ఏదో మాంసములో లేదా ఈ దేహంలో తప్పు ఉందని అనుకుంటున్నారు. శరీరం అంటే దేహము కాదు. దేహానికి దేవుడు ఇంద్రియాలు ఇచ్చారు, వాటి ద్వారా వచ్చే జ్ఞానము అని అర్థం చేసుకోవాలి, కానీ వాటి ద్వారా వచ్చే అవగాహన అని అర్థం చేసుకోవాలి. కానీ దేహంలో తప్పులు పట్టకూడదు, శరీరము తప్పులు పట్టకూడదు. చాలామంది ఈ శరీరానికి ఇది తినిపిస్తే, అది తినిపిస్తే, దీనికి సుఖాన్ని ఇస్తే ఇది ఏమో మన తప్పుదారి పట్టిస్తుంది అని అంటూ ఉంటారు. శరీరం అంటే నిజంగా శరీరానుసారులు, లేదా శరీరం అంటే శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, 5 సెన్సెస్ ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే జ్ఞానముని నమ్మేవాళ్ళు, అనుసరించే వాళ్ళు దేవునికి విరోధంగా నడుస్తారు, దేవునికి లోబడనేరరు, పైగా దేవునిని సంతోషపరచరు. కాబట్టి ఇటువంటి వారు శరీరాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవాళ్ళు, శరీరానుసారులన్నీ బైబిల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు నిజంగా ఆత్మీయంగా జీవించటము కష్టము అనుకుంటూ ఉంటారు. వారి శరీరంలో ఏదో తప్పు ఉంది, లోపం ఉంది, ఆ లోపాన్ని సరిచేసుకోవాలి అనుకుంటున్నారు. కాదు, శరీరంలో లోపం లేదు, దేహంలో అసలు లోపం లేదు. దేహము దేవుడిచ్చారు, శరీరము దేవుడిచ్చారు. అయితే ఈ శరీరానికున్న, దేహానికున్న ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం, లేదా ఆ జ్ఞానము ద్వారా మనం ఆలోచించే విధానం, ఫ్లెష్ ఈజ్ టు డూ విత్ ద థింకింగ్ దట్ డిక్టేటెడ్ బై ద 5 సెన్సెస్. ఈ 5 ఇంద్రియాల ద్వారా వచ్చే నాలెడ్జ్ పైన ఆధారపడి మనము ఆలోచిస్తూ, ఈ ఆలోచనే మనల్ని నడిపిస్తాయి. ఈ ఆలోచనల చేత మాత్రమే మనం నడిపించబడితే, అట్లాంటి ఆలోచనల చేత నడిపించబడే వారిని శరీరానుసారులు అంటారు. వారు దేవునికి లోబడరు, లోబడనేరరు, దేవుని సంతోషపరచనేరరు. కాబట్టి సెన్స్ నాలెడ్జ్ లేదా ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానము మనం చాలా పుట్టినప్పటి నుంచి లోకంలో నేర్చుకున్నాం, ప్రపంచంలో చాలా నేర్చుకున్నాం, లోకంలో ఉన్నాం. రక్షణ పొందకముందు లోకంలో ఉండడం చాలా నేర్చుకున్నాం. నిజంగా ప్రపంచము చెప్పిన పద్ధతిలో లోకపు మర్యాదలో నేర్చుకున్నాం. లోకపు మర్యాదలన్నీ ఎట్లా వచ్చినాయంటే, ఈ లోకపు మర్యాదలన్నీ మనం నేర్చుకున్నవే, ఇంద్రియాల ద్వారా మనం నేర్చుకున్నవే. క్రీస్తు దగ్గరికి రాకముందు మనకు ఈ జ్ఞానము చేత మాత్రమే నడిపించబడ్డాం, ఈ జ్ఞానము చేత మాత్రమే మన ఆలోచనలన్నీ నింపబడ్డాయి. ఇలాంటి ఆలోచనల చేత నింపబడిన మనము ఈరోజు రక్షణ పొంది దేవుని జ్ఞానం చేత నింపబడాలి అని చక్కగా ఇక్కడ వచనాలు బోధిస్తున్నాయి. కాబట్టి మనం రక్షణ పొందకముందు లోకంలో ఉన్నాము, ప్రపంచపు జ్ఞానము చేత, లోకపు మర్యాద చేత నింపబడ్డాము. ఎప్పుడు కూడా మనం ఈ జ్ఞానం చేత మాత్రమే నడిపించబడ్డాం. మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా లోకము నేర్పిన పద్ధతిలోనే తీసుకున్నాం. ప్రపంచము ఏ పోకడలో వెళ్తుందో ఆ పోకడలోనే మనం వెళ్ళటము జరిగింది, వారితో పాటు మనం కూడా జీవించడం జరిగింది. అయితే దేవునికి స్తోత్రం, రక్షణ పొందిన మనకు ఇక దేవుని వాక్యపు జ్ఞానము చేత నడిపించబడుటకు దేవుడు వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధాత్మ చేత బోధించబడుటకు పరిశుద్ధాత్మను కూడా దయచేసినారు. కాబట్టి రక్షణ పొందకముందు ఏ సమాచారం చేత నింపబడ్డామో, ఏ ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామో, రక్షణ పొందిన తర్వాత కూడా
ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానము చేత నింపబడక ఆ ఆలోచనల చేత నడిపించబడక ఉండాలి అని దేవుని వాక్యం చక్కగా బోధిస్తుంది. నిజమే, రక్షణ పొందకముందు మనం చాలా చాలా తెలివైన వారు, చాలా తెలివిగా మన ఆలోచనలు ఉన్నాయి, తెలివైన నిర్ణయాలు చేస్తూ వచ్చినాం, లౌక్యము చేత నింపబడ్డాం, చాలా లౌకిక జ్ఞానం చేత నింపబడుతూ వచ్చినాం. వీఆర్ వెరీ స్మార్ట్ వరల్డ్లీ అని చెప్పుకోవచ్చు. అయితే రక్షణ పొందిన తర్వాత ఇలాంటి జ్ఞానము చేత నడిపించబడక లేదా ఇలాంటి ఆలోచన విధానం చేత మనం ముందుకెళ్ళక దేవుని వాక్యము చేత వాక్యపు జ్ఞానము చేత నింపబడుతూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే దేవుణ్ణి సంతోషపరుస్తాము, దేవునికి లోబడతాం. కాబట్టి రక్షణ పొందిన తర్వాత ఇంకనూ లోకపు జ్ఞానము చేత నడిపించబడుతూ ఉంటే, ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారము చేత ఆలోచనల చేత నడిపించబడుతూ ఉంటే దేవుడిని సంతోషపరచలేము, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేము, నిజంగా వాక్యము చెప్పిన ఆ సక్సెస్ఫుల్ లైఫ్ని మనము చూడలేము. నిజంగా వాక్యము సక్సెస్ఫుల్ లైఫ్ గురించి మాట్లాడుతుంది, వృద్ధి కలిగిన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. అలాంటి విజయవంతమైన జీవితము, అభివృద్ధికరమైన జీవితము మనము జీవించలేము. అందుకే సాతాను పైన కానీ సమస్యల పైన కానీ మన ఆటంకాల పైన కానీ మన జీవితంలో వచ్చే ఛాలెంజెస్ అవరోధాల పైన కానీ మనకు విజయము ఉండదు. ఎందుకంటే వాక్యం విజయం గురించి మాట్లాడుతుంది. అయితే మనం వాక్యం దగ్గరకు వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి ఇంకా గతములో నేర్చుకున్నట్లు ఇంద్రియ జ్ఞానము చేత నింపబడుతూ అదే ఆలోచనల చేత నడిపించబడినప్పుడు నిజంగా దేవుడు చెప్పిన పద్ధతిలో విజయవంతమైన జీవితాన్ని చూడలేము. కాబట్టి రక్షణ పొందిన మనకు ఎందుకు జీవితంలో విజయాలు చూడమంటే, మనం ఇంకను గతములో లాగానే ప్రాపంచిక జ్ఞానం లేదా లోకపు జ్ఞానం లేదా సెన్స్ నాలెడ్జ్ చేత నడిపించబడుతున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో విజయవంతమైన అద్భుతమైన జీవితాన్ని మనము చూడలేకపోతూ ఉంటాము. కాబట్టి ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అనే విషయాన్ని చక్కగా బైబిల్ బోధిస్తుంది. నిజంగా ఒకవేళ ఈ విధంగా ఆలోచిద్దాం, రక్షణ పొందిన తర్వాత ఇంకా దేవుడిచ్చే వాక్యపు జ్ఞానం ఒకవేళ అవసరం కాకపోతే, ఈ జ్ఞానము చేత నడిపించబడకుండా నువ్వు నిజంగా విజయవంతమైన జీవితాన్ని ఒకవేళ జీవించగలిగితే, నువ్వైనా నేనైనా నిజంగా బైబిలే అవసరం లేదు. మనకు బైబిల్ని బోధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అవసరం లేదు, సంఘము అవసరం లేదు. ఎందుకంటే మనకు అప్పుడే ఆల్రెడీ వీ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్ ఆఫ్ సెన్స్ నాలెడ్జ్. మనకి చాలా సెన్స్ నాలెడ్జ్లో పుట్టి పెరిగినాం. మనం నిజంగా ప్రావీణ్యులు అని చెప్పుకోవాలి. స్మార్ట్, వీఆర్ సో స్మార్ట్ ఇన్ వరల్డ్లీ నాలెడ్జ్. ఒకవేళ అదే నాలెడ్జ్ చేత సక్సెస్ని సాధించగలిగితే ఇక వాక్యం ఎందుకు, వాక్యము ద్వారా వచ్చే జ్ఞానం ఎందుకు? అందుకే యెహోషువకి దేవుడు చెప్పినాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము నువ్వు మాట్లాడు, ధ్యానించు, జీవించు అన్నాడు. అప్పుడు నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు అన్నాడు. కాబట్టి ఒక విశ్వాసి తన జీవిత మార్గాన్ని ఎప్పుడు వర్ధిల్ల చేసుకుంటారంటే వాక్యపు జ్ఞానము చేత కన్సిస్టెంట్గా, అంటే నాన్ స్టాప్గా నింపబడుతూ ఆ ఆలోచనల చేత నడిపించబడినప్పుడు లేదా ఆత్మానుసారంగా జీవించినప్పుడు మాత్రమే తను జీవాన్ని చూస్తాడు, సక్సెస్ని చూస్తాడు, ముందుకెళ్తాడు అనే విషయాన్ని చక్కగా పౌలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకనూ లోకపు జ్ఞానం చేత నడిపించబడుతూ, ప్రపంచము నేర్పే లోకపు మర్యాద చేత నడిపించబడుతూ, లేదా మన ఇంద్రియాలు నేర్పించే కేవలం ఈ జ్ఞానము చేత నడిపించబడుతూ ఒకవేళ సక్సెస్ని, అభివృద్ధిని, విజయాన్ని చూస్తామంటే ఇంతసేపు మనం చెప్పుకున్నట్టు బైబిల్ అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, సంఘం అవసరం లేదు, బోధ అవసరం లేదు, ప్రార్థన ఇంకా అస్సలు అవసరం లేదు. అయితే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. పౌలు ఒక చక్కటి ప్రార్థన నేర్పిస్తాడు. ప్రతి బోధకుడు
తన విశ్వాసులకు ఈ ప్రార్థన నేర్పించాలి. ప్రభువా మా మనోనేత్రాలు వెలిగించు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే ఆయన విశ్వాసులకు చేసే ప్రత్యేకమైన ప్రార్థన, ప్రభువా వారి కన్నులు వెలిగించు, మనోనేత్రాలు వెలిగించు, వారు ఏమై ఉన్నారో నువ్వెవరో తెలుసుకున్నట్లు ప్రభువా వారి కన్నులు వెలిగించు అంటాడు. ఎందుకంటే వెలిగించబడిన వ్యక్తిగా, నిజంగా చెప్పాలంటే పౌలంత జ్ఞాని ఎవరూ లేరనుకోవాలి. రక్షణ పొందకముందు ఆయన స్కాలర్, ఆయన నిజంగా మంచి ప్రొఫెసర్ ఆయన. అయితే రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యపు ప్రత్యక్షత ద్వారా వచ్చే జ్ఞానం చేత నింపబడి తాను వర్ధిల్లుతూ చక్కటి పత్రికలు రాస్తూ శ్రమలలో కూడా సంతోషిస్తూ ఆనందించుడి, మరలా చెప్పుతున్న ప్రభునంది ఆనందించుడని ప్రతి కండిషన్లో కూడా ఆయన విశ్వాసుల్ని బలపరుస్తూ ఎక్కడా తగ్గక చెదరక బెదరక కలవరపడక ముందుకెళ్ళి అటువంటి జ్ఞానం చేత నింపబడిన పౌలు ఈరోజు విశ్వాసుల కోసం ఇలాంటి ప్రత్యక్షత జ్ఞానము చేత నింపబడి ఇలాంటి జ్ఞానము చేత వచ్చే ఆలోచనల చేత నడిపించబడాలి అని ఆయన ప్రత్యేక ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు తెలుసు, ఆయన చేసే పెద్ద ప్రార్థన అది. విశ్వాసుల మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుడు ఎవరో అర్థం కావాలి. వాక్యం చదువుతుండగా దేవుడు రక్షించుకున్న వాళ్ళెవరో అర్థం కావాలి. ఎందుకు రక్షించబడ్డారో అర్థం కావాలి. రేపొద్దున ఎలాంటి జీవితాన్ని జీవిస్తారో వారికి అర్థం కావాలి అని వాక్యము చదివేటట్లు వారికి అర్థం కావాలి తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తాడు. ఒక రకంగా పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా ఈ లోకపు జ్ఞానము చాలా ఉంది, విశ్వాసులకు ఇది వద్దు కానీ ప్రత్యక్షత జ్ఞానం దయచేయి తండ్రి అని తండ్రిని ప్రార్థన చేస్తాడు పౌలు గారు. ఆ విధంగా ఆ ప్రత్యక్షత చేత నింపబడితే, మన కన్నులు నిజంగా వెలిగించబడితే అవగాహన కలుగుతుంది, మనము గ్రహిస్తాం, మనం వెలిగించబడతాం. కాబట్టి ఈ విధంగా పౌలు ముఖ్యమైన ప్రార్థన తన జీవితానికి చేసుకుంటాడు, విశ్వాసుల కోసము ప్రార్థన చేస్తాడు. చాలా గట్టిగా ప్రార్థన చేసినాడు పౌలు, ప్రతి వారి కోసం ప్రార్థన చేసినాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, విజయము చూడాలంటే, ఆత్మీయ జీవితంలో సంతోషించాలంటే, రక్షణ పొందిన వ్యక్తిగా సమాధానము, ఆనందము, నెమ్మది, భయము లేని జీవితము, సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్లే జీవితాన్ని చూడాలంటే ఖచ్చితంగా ప్రత్యక్షత జ్ఞానము చాలా అవసరము. కాబట్టి ఇది గ్రహించిన పౌలు తన కోసం తాను ప్రార్థిస్తూ విశ్వాసుల కోసము ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయము. నిజమే, మనం రక్షణ పొందవచ్చును, బాప్తిస్మము పొందవచ్చును, సంఘములో చేరవచ్చును, సంఘానికి వెళ్తూ వస్తూ ఉండవచ్చు. ఈవెన్ కొన్నిసార్లు సంఘములో కొన్ని పనులు చేస్తూ సేవలో ఉన్నాను అనే అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. అయితే నిజంగా రక్షణ పొందిన మనము ఈ ప్రత్యక్షత జ్ఞానం, దేవుడు మన కన్నులను వెలిగిస్తూ ఉండగా దేవుని వాక్యము వలన వచ్చే జ్ఞానము చేత నింపబడకపోతే, అది నిజంగా క్రమముగా జరగకపోతే చాలా ఈ విశ్వాస జీవితంలో కష్టతరం అవుతుంది ముందుకు వెళ్ళటానికి. అందుకే చాలా మంది విశ్వాసులు రక్షణ పొందుతారు, ఇంకా అక్కడ నుంచి ఎదగరు, చాలా వరకు నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు వారు నిజంగా రక్షణ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఆ చలాకీతనం, ఆ చురుకుతనం, ఆ ఉత్సాహము, ఆనందము రక్షణ పొందిన తొలి దినాలలో ఉంటుంది, కానీ తర్వాత ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుని ఆ లోకంలో కాంప్రమైజ్ అయిపోతూ లోకపు ఆలోచనల చేత లేదా తమ ఇంద్రియాలు నేర్పే ఆలోచనల చేత నడిపించబడుతూ దేవునికి వాక్యానికి దూరమవుతూ ఒక రకంగా విజయవంతమైన జీవితాన్ని జీవించలేక, వృద్ధి లేక, అభివృద్ధి పొందక వెనక్కి పడిపోతుంటారు, నిరాశ నిస్పృహలలో జీవిస్తుంటారు. నిజంగా ఇట్టి పరిస్థితి సంఘములో చాలా ఉన్నది. ఇంద్రియాల ద్వారా
నడిపించబడేవాళ్ళు, ఇంద్రియ జ్ఞానము ద్వారా నడిపించబడే వాళ్ళు నిజంగా ఎక్కడ కూడా వృద్ధి చెందలేరు. వృద్ధి చెందినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా దేవుడు చెప్పినట్టు కాదు, అది దేవుడు నియమించిన వృద్ధి కానే కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి విజయవంతమైన జీవితం అంటే ఏంటి? దానికి కూడా చక్కటి నిర్వచనాన్ని ఇవ్వాలి. నిజంగా బలంగా ఉండాలి, జీవితంలో దావీదులాగా బలంగా ఉండాలి. యుద్ధం వచ్చినప్పుడు నిలబడాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, సమాధానం కలిగి ఉండాలి, అశాంతితో నింపబడకూడదు. నిజంగా ఏ లైఫ్ ఆఫ్ పవర్, ఏ లైఫ్ ఆఫ్ విక్టరీ, ఏ లైఫ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్, పీస్, ఏ లైఫ్ ఆఫ్ టెస్టిమనీ అని చెప్పుకోవాలి. ఇట్లాంటి చక్కటి బలవంతమైన రుచికరమైన జీవితానికి, ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుడిని మహిమపరిచే జీవితానికి దేవుడు నిన్ను నన్ను పిలిచారు. నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి దేవునికి మహిమ. నీ జీవిత విధానము బట్టి, నీ మాటలను బట్టి కాదు, నీ జీవిత విధానం బట్టి, నీ జీవితంలో జరిగే విషయాలను బట్టి దేవునికి మహిమ కలగాలి. దేవుడు వీళ్ళతో ఉన్నాడు, దేవుడు వీరి వెంట ఉన్నాడు, వీరిని ఆశీర్వదిస్తున్నాడు, వీరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సమస్యలలో వెనక్కి తగ్గరు, కలత చెందరు, భయపడరు అని మన గురించి సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని, ఇలాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించటకు నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నారు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ జీవితము రావాలంటే ఈ లోకపు జ్ఞానానికి మించిన దేవుని వాక్యపు ప్రత్యక్షత జ్ఞానము మనకు అవసరము. అలాంటి జ్ఞానం నిచ్చుటకు దేవుడు వాక్యాన్ని ఇచ్చినారు. దేవుడు ఇంత పెద్ద గ్రంథాన్ని, 66 పుస్తకాల గ్రంథాన్ని ఇచ్చినారు. దీన్ని చదువుతూ ఉండగా, దీన్ని వింటూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా ఈ జ్ఞానము చేత నింపబడతాం. ఇలాంటి జ్ఞానము చేత నింపబడకపోతే దేవుడిని మనం సంతోష పెట్టలేము. అంటే కేవలము మనం ఇంద్రియ నిగ్రహము ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం పైన ఆధారపడుతున్నాం కానీ దేవుని ఆత్మ ద్వారా వచ్చే జ్ఞానం పైన ఆధారపడలేదు. కాబట్టి మనము దేవుడిని సంతోషపరచలేము. మనం ఆత్మానుసారులము కాదు. అయితే ఆత్మానుసారులమై ఉండి కూడా శరీరానుసారంగా జీవించువారము అని మన గురించి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఆత్మీయ జ్ఞానం లేదా ఆత్మ ద్వారా వచ్చే జ్ఞానం లేదా ఈ ప్రత్యక్షత జ్ఞానము ఏదో కొన్ని క్రైస్తవ పుస్తకాలు చదివేస్తే రాదు. చాలాసార్లు ఈ పుస్తకాలు కొన్ని చదివేసి ఆ బోధలు ఈ బోధలు వినేసి నాకు ప్రత్యక్షత జ్ఞానం వచ్చింది అనుకుంటున్నారు. కాదు. ఈ ప్రత్యక్షత జ్ఞానము నువ్వు బైబిల్ దగ్గరికి రాగా, నేను బైబిల్ దగ్గరికి వస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు వ్యక్తిగతంగా బోధిస్తాడు. అలాంటి ప్రత్యక్షత జ్ఞానం చేత వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ నింపబడుతూ ఉండాలి. అలాంటి జ్ఞానము చేత నింపబడి ఆ జ్ఞానం ఇచ్చే ఆ ఆలోచనల చేత మన జీవితాన్ని నడిపించుకోవడానికి మనము ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే ఆత్మీయంగా విజయవంతమైన అభివృద్ధికరమైన జీవితాన్ని మనము జీవిస్తాము. కాబట్టి ఎప్పుడైతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని విశదీకరిస్తాడో, వాక్యముని బోధిస్తాడో, వాక్యంలోని సంగతులు అర్థమయ్యేటట్లు మనకు బయలుపరుస్తాడో, అప్పుడు నిజమైన వాస్తవమైన జీవితాన్ని జీవించడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి దేవుడిని తెలుసుకోవాలంటే దేవుడు ఎవరని, దేవుడు ఎలా ఉంటాడని, దేవుడు ఏం చేస్తాడని, దేవుడు ఏమి ఇచ్చారు, ఏమి చేయబోతారు, అసలు నిన్ను ఎలా ఉంచారు, నిన్ను ఏమి చేయబోతున్నారు, నీ జీవితానికి అర్థం ఏంటి, నీ జీవితానికి ఉద్దేశం ఏంటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే లోకంలో దొరకవు. లోకంలో ఎవరు చెప్పరు. ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానము ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వదు, అసలు మాట్లాడదు, ఈ ప్రశ్నల గురించి ఆలోచించదు. ఈ ప్రశ్నలు ఒకవేళ వేస్తే ఈ ప్రశ్నలకు లోకములో లేదా సెన్స్ నాలెడ్జ్ ద్వారా వచ్చే జ్ఞానము ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ ఇవ్వలేదు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఎవరిస్తారంటే
నిన్ను నన్ను నిర్మించిన సృష్టికర్త దగ్గరకు వెళ్ళాలి. ఆ సృష్టికర్త బైబిల్లో దొరుకుతాడు. ఆ సృష్టికర్త వాక్యాన్ని రాయించినాడు. తన ఆలోచనలన్నీ చక్కగా క్రోడీకరించి చక్కటి పరిశుద్ధ గ్రంథంగా మనకు ఇచ్చిన్నారు. కాబట్టి మనం సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. మనల్ని నిర్మించిన నిర్మాత, క్రియేటర్, మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళాలి. మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే తను నిర్మించిన వస్తువు కథ తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ ఓన్లీ నోస్ అబౌట్ వాట్ హీ మ్యానుఫ్యాక్చర్డ్. అయితే అంటే మ్యానుఫ్యాక్చరర్ ఏమైతే తయారు చేశారో ఆ తయారు చేసినది ఆయనకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకు తయారు చేశారు, అది ఎలా పనిచేస్తుంది, దాని కథ, దాని వివరాలు కేవలము మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నీ నిర్మాత, నా నిర్మాత, నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు మాత్రమే నీ గురించి నా గురించి తెలియచేయాలి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన వాక్యంలో మనకు దొరుకుతాడు. వాక్యాన్ని ఆయన మాత్రమే బోధించాలి. మళ్ళా నీ మనసు అర్థం చేసుకోవడానికి నీ మైండ్, నా మైండ్ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోదు. నీకు నిజంగా మైండ్ ఉంది, నాకు నిజంగా మైండ్ ఇచ్చారు. ఈ మైండ్కి మరలా ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే బోధించాలి. ఈ విధంగా వచ్చే అవగాహనని, ఈ విధంగా వచ్చే జ్ఞానముని మనం ప్రత్యక్షత జ్ఞానము అంటారు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, సృష్టికర్త దగ్గరికి వెళ్తామో, ఈయన సరి అయిన విషయాలు నీ గురించి, నా గురించి తెలియచేస్తారు. రైట్, ఇట్లా ఆలోచిద్దాం. ఈ విషయాన్ని మనం అప్పుడే మాట్లాడుకున్నాం, ఇంకొకసారి మాట్లాడుకుందాం. మనం ఒకవేళ కారు కొంటే ఆ కారు గురించిన సంగతులు ఆ మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే చెప్తారు. ఆ ఆథరైజ్డ్ డీలర్ మాత్రమే చెప్తారు. ఆ కారు ఏంటి, కారు ఎలా తయారు చేశారు, కారు ఎంత లోడుని తీసుకోగలదు, ఎంత దూరం వెళ్ళగలదు, ఎలా పనిచేస్తుంది, డీటెయిల్స్ అన్నీ చక్కగా ఆ మ్యానుఫ్యాక్చరర్, ఆ కంపెనీ ఆ డిజైనర్ మాత్రమే చెప్పగలడు. ఆయనకు మాత్రమే తెలుసు. పూర్తి వివరాలు ఆయన ఒక్కడే వివరించగలడు, వేరే వాళ్ళు వివరించలేరు. సేమ్ ఇదే విధంగా దేవుడు నిన్ను తయారు చేసినాడు. నీ తల్లి గర్భంలో రూపించినది దేవుడే. ఆ దేవుడికి మాత్రమే నీ విశేషాలన్నీ తెలుసు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు, అసలు నీలో ఏమున్నాయి, ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఏ తలాంతులు ఉన్నాయి, అసలు నువ్వెందుకు ఈ లోకంలో జీవిస్తున్నావు, నువ్వు ఏమి చేయగలవు, నేనేమి చేయగలను, ఏమి సాధించగలవు, నువ్వు ఎలా జీవించగలవు, నువ్వు ఏ స్థాయికి వెళ్ళగలవు, నీకు అసలు నీకున్న పొటెన్షియాలిటీ ఏంటి, నీ సమర్థత ఏంటి, నీ శక్తి ఏంటి, ఆయన మాత్రమే. నిన్ను నిర్మించారు కాబట్టి, దేవుడు నిర్మించిన ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటారు, చక్కగా ఉంటారు. కాబట్టి ఆయన మాత్రమే నీ గురించి విషయాలు తెలియచేయాలి. కాబట్టి ఆయన ఎట్లా చెప్తారంటే, ఏదో చెవులో వచ్చి చెప్పరు. నువ్వు వాక్యం దగ్గరికి వెళ్తే ఏదో కళ్ళలో పడుకొని ప్రభా నాకు బోధించంటే బోధించరు, ప్రభా దర్శనం చూపించు అంటే చూపించలేరు. అందుకే దేవుడు నీ గురించి నీకు చెప్పుటకు దేవుడు నీ చేతిలోనే వాక్యాన్ని తెలుగు భాషలో పెట్టేసినారు. యూ షుడ్ గో టు ద బైబిల్, ఐ మస్ట్ గో టు ద బైబిల్, యూ ఆట్ టు కమ్ టు ద బైబిల్. నువ్వు ఖచ్చితంగా, నేను ఖచ్చితంగా విశ్వాసముగా రక్షించబడిన వ్యక్తులుగా వాక్యము దగ్గరికి రావాలి. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించారో, దేవుడు నీ ద్వారా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఈ మాట జాగ్రత్తగా వినండి. కార్ డిజైనర్ లేదా కార్ మ్యానుఫ్యాక్చరర్ కార్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఊరికే ఉత్తగా చేయలేదు. ఖాళీగా ఉండుటకు, షో పీస్గా ఉండుటకు కార్ని ఆయన తయారు చేయలేదు. కార్ని తయారు చేసింది, కారు తయారు చేసిన తర్వాత కార్ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కార్ ఓనర్కి ఆర్ కార్ మ్యానుఫ్యాక్చరర్కి. అదేవిధంగా నిన్ను నిర్మించిన దేవుడు నిన్ను నన్ను కొన్ని విషయాలలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువ్వు ఇది చేస్తావని, నువ్వు ఈ విధంగా ఉంటావని, విజయవంతమైన, ఆనందకరమైన, రుచికరమైన, లోకానికి వెలుగైన
జీవితాన్ని జీవిస్తావని ఖచ్చితంగా నీ గురించి నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన నిన్ను చేసినారు, ఎవరో నిన్ను చేయలే, మనం ఊడి పడలేదు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నిన్ను చేశారు. కాబట్టి నువ్వు నేను ఒక అసామాన్యమైన వ్యక్తులము అని గ్రహించాలి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని ఎందుకు తయారు చేశారో, మనం ఏ విధంగా జీవించగలమో, ఎలాంటి జీవితాన్ని జీవించగలమో, ఎలాంటి రుచికరమైన ఆనందకరమైన అద్భుతమైన జీవితాన్ని జీవించి మనకు మనము ఉపయోగకరంగా ఉంటూ మన కుటుంబానికి, సంఘానికి, లోకానికి ఎంత మేలుకరంగా ఉండగలమో ఆయన మాత్రమే నీకు నాకు వాక్యము ద్వారా, వాక్యాన్ని ప్రత్యక్షపరచటము ద్వారా, వాక్యాన్ని విశదీకరించడం ద్వారా నీకు నాకు అలాంటి జ్ఞానాన్ని బోధిస్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనినే రెవల్యూషన్ నాలెడ్జ్ అంటారు, ప్రత్యక్షత జ్ఞానం. కాబట్టి విశ్వాసులకు ఈరోజు చాలా 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 అవసరమైంది ఏంటంటే ప్రత్యక్షత జ్ఞానము చాలా అవసరము. నిజమే, నిన్ను నీవు, దయచేసి మాట బాగా విందాం, ఇది నిజంగా ఇది ఒక ప్రిన్సిపల్, ఇది ఒక సూత్రం. నిన్ను నీవు ఎలా చూసుకుంటావో, నన్ను నేను ఎలా చూసుకుంటానో ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను చూడడు. హల్లెలూయా. మనల్ని మనం చాలాసార్లు తక్కువ చూసుకుంటాం. పాపులుగా పడిపోయిన వ్యక్తులుగా, పాపంలో పడిన వ్యక్తికి వచ్చిన సమస్య ఏంటంటే తన గురించి తాను చాలా తక్కువగా చూసుకోవటం. కాబట్టి దేవుడు నిన్ను నిర్మించినాడు. గాడ్ ఈజ్ యువర్ క్రియేటర్, గాడ్ ఈజ్ యువర్ మ్యానుఫ్యాక్చరర్. హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ, యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్ అంటారు. అంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నిజంగా దేవుడు నిర్మించిన వాళ్ళు గొప్ప కార్యాలు చేయాలి. అయితే మనల్ని మనం చూసుకుంటాం కాబట్టి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో మనం ఆ విధంగా చూసుకోవటం లేదు. కాబట్టి చాలా వరకు మనల్ని మనము తక్కువగా చూసుకుంటాము, మనల్ని గురించి మనం తక్కువగా మాట్లాడుకుంటాము. మనం ఏమీ సాధించలేమని, నిష్ప్రయోజకులమని, పనికి మాలిన వాళ్ళమని, తక్కువ వాళ్ళమని, ఇంకా రకరకాలుగా చాలా లోయెస్ట్ ఎస్టిమేషన్ మనము మన జీవితాలపైన కలిగి ఉంటాం. ఇదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కొందరికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొందరికి సుపీరియారిటీ కాంప్లెక్స్. మనకు బ్యాలెన్స్ మాత్రం ఉండదు. అయితే దేవుని వాక్యం బ్యాలెన్స్ని ఇస్తుంది. దేవుడు నిన్ను ఎందుకు చేశారు, దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకంలోకి తెచ్చారో, నువ్వు ఏమి చేయగలవో, ఏమి సాధించగలవో, నీకు ఎలాంటి తలాంతులు దేవుడు ఇచ్చారో ఆ తలాంతులను వాడుకోవటం ద్వారా నువ్వు ఏ స్థితికి వెళ్ళగలవో దేవుడు మాత్రమే నీ జీవితం గురించి నీకు, నా జీవితం గురించి నాకు బోధిస్తారు. ఇది దేవుని వాక్యపు ప్రత్యక్షత వలన వచ్చే జ్ఞానము చేత మాత్రమే ఇది మనకు దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి తన చూపులో అర్థం చేసుకుంటాడు, తన పద్ధతిలో అర్థం చేసుకుంటాడు. ఇంకా దుర్మార్గం ఏంటంటే మన తల్లిదండ్రులు మనం ఏమీ సాధించలేమని, మన బంధుమిత్రులు, ముఖ్యంగా చుట్టూ ఉన్నవారు ఎగతాళి చేసేవాళ్ళు లేదా మనల్ని నిందించేవాళ్ళు ఇంకా మనల్ని చాలా తక్కువ చేయటం జరిగింది. వారి మాటల్ని బేస్ చేసుకుని, వారి మాటల్ని మనం పూర్తిగా నమ్మేసి చాలాసార్లు మనం ఏమి పనికి రానివారమని, చాలా తక్కువ వాళ్ళమని, ఇంకా దేనికి పనికిరామని అనుకుంటూ ఉంటాం. ఇదే లోకము సమస్య, ఇదే విశ్వాసుల సమస్య, ఇదే దేవుని బిడ్డల సమస్య. దేవుని బిడ్డలు దేవుని దగ్గరకు వచ్చినారు కానీ, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినారు కానీ నిజంగా దేవుని వాక్యం ఏం బోధిస్తుందో నిజంగా గ్రహించటము లేదు. దేవుని వాక్యం నా గురించి ఏం చెప్తుంది, నా దేవుడు ఎవరు, అసలు దేవుడు నన్ను ఎందుకు చేసినారు, నేను ఎందుకు జీవిస్తున్నాను, నా జీవితానికి అర్థం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళగలను, దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకెళ్తాడు అనే విషయాలు నిజంగా వాక్యంలో ఉన్నాయి. అయితే వాటిపైన అవగాహన లేక, దేవుని వాక్యం దగ్గరికి రాక, ఆయనను అడగక, ప్రభా ఈ విషయాలపైన నాకు జ్ఞానం దయచేయి, వెలిగించు, ప్రత్యక్షత దయచేయని అడగక, వాక్యాన్ని చదవక, వినక, వాక్యానికి దూరంగా ఉండిపోతారు. కాబట్టి మనిషి తనని తాను చూసుకున్నప్పుడు నిజమే తన లోటుపాట్లు చాలా కనబడతాయి. తన జీవితంలోని బలహీనతలు కనబడుతూనే ఉంటాయి. తన జీవితంలోని బలహీనతలు, లోటుపాట్లు బయటికి రాకుండా చేస్తాయి.
ఈ సమస్యని మనం చూసుకున్నాం. గిద్యోను తన దృష్టిలో తాను ఏమీ అసలు దేనికి పనికిరాని వ్యక్తి. అయితే దేవుని దృష్టిలో ఆయనకు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. కాబట్టి ఆ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అనే ప్రత్యక్షత జ్ఞానం దేవుడు బోధిస్తే గిద్యోనుకు వచ్చింది. ఈరోజు నీకు నాకు కూడా అలాంటి జ్ఞానము చేత నింపబడుటకు మనం వాక్యం దగ్గరికి రావాలి. వాక్యము చాలా 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 అవసరం. అందుకే దేవుడు అంటాడు, ఆ మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన, ఆ మాటల వలన వచ్చే అవగాహన పైన నిజంగా మనిషి జీవిస్తాడు, వృద్ధి చెందుతాడు అని దేవుని వాక్యం చక్కగా బోధిస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యం దగ్గరికి రావాలి. మన నిర్మాత, మన సృష్టికర్త దేవుని దగ్గరికి రావాలి, దేవుని వాక్యము దగ్గరికి రావాలి. నిజమే, మన జీవితంలో ఉన్న లోటుపాట్లు, బలహీనతలు, మన సమస్యలన్నీ మనల్ని తప్పుగా ఆలోచింపజేసినాయి. మన ఆలోచన విధానాన్ని చెడగొట్టినాయి. అందుకే మనల్ని మనము మన పరిస్థితులు చూసి, మన బ్యాక్గ్రౌండ్ చూసి, లేదా మనము ఏమి సాధించలేదో ఇప్పటి వరకు దానిని చూసి చాలా మన గురించి మనం తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. మెనీ టైమ్స్ వీ హ్యావ్ రాంగ్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్స్. కాబట్టి ఈ రాంగ్ థింకింగ్ని తీసివేసుకోవటానికి వాక్యం దగ్గరికి రావాలి, దేవుడి దగ్గరికి రావాలి. నీ రాంగ్ థింకింగ్ని దేవుడు తొలగిస్తాడు వాక్యం చేత నింపటం ద్వారా. కాబట్టి ఈ రాంగ్ థింకింగ్, తప్పుడు ఆలోచించే విధానం ఎవరంటే తప్పుడు ఆలోచించే విధానం ఏది అంటే, దేవుడు ఎవరో మనకు అర్థం కాలే, ఎందుకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడో అర్థం కాలే, దేవుడు మనల్ని ఎందుకు చేసినారో సరిగా అర్థం కాలే, దేవుడు మన జీవితంలో ఏమి చేయగలడో అర్థం కాలే, దేవుడు మన జీవితంలో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అసలు అర్థం కాలేదు. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి రాలే, ప్రత్యక్షత చేత నింపబడుటకు మనం ప్రయత్నము చేయలేదు, పరిశుద్ధాత్మ చేత బోధించబడుటకు మనం ప్రయత్నం చేయలేదు. కాబట్టి రక్షించబడిన విశ్వాసి ఎప్పుడైతే ఈ విధంగా ఇటువంటి జ్ఞానము చేత నింపబడుటకు ప్రయత్నము చేయడో, ఇక ఆ వ్యక్తి జీవితము దరిదాపు కొలాప్స్ అయిపోయినట్లే, ఒక రకంగా వ్యర్థమైపోయినట్లే, చతికిలబడినట్లే. ఇక ముందుకు వెళ్ళని వ్యర్థమైపోయిన జీవితాన్ని నిజంగా అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు రక్షించబడిన వ్యక్తిగా. అయితే తను అర్థం చేసుకోలేదు కాబట్టి, దేవుడిచ్చే వాక్యపు ప్రత్యక్షత అర్థం కాలేదు కాబట్టి, తన దేవుడెవరో అర్థం కాలేదు, తన దేవుడి దగ్గర విషయాలు నేర్చుకోలేదు, తన దేవుడు బోధించే విషయాలు తన గురించి అవగాహన తను కలిగి ఉండలేదు. కాబట్టి తను చాలా నీరసించి ఇక ఏమీ సాధించలేను అంటూ అలా ఉండిపోతాడు. అందుకే దేవుడు చాలా అవసరం. రక్షణ పొందిన విశ్వాసులకు దేవుని వాక్యం చాలా అవసరము. దేవుని వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధించటము ఇంకా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడే మన కన్నులు వెలిగించాలి, మనకు అర్థం ఆయన చెప్పాలి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం ఏంటంటే ఇది ఒక చక్కటి మాన్యువల్ అంటే మనకు తెలుసు, ఏదైనా సెల్ ఫోన్ కొంటే మాన్యువల్ ఇస్తారు. ఈ కాలంలో ఏది కొన్నా ఒక మాన్యువల్ ఉంటుంది. అంటే మాన్యువల్లో అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలు చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ మొబైల్ కొన్నా, కంప్యూటర్ కొన్నా, ల్యాప్టాప్ కొన్నా, టీవీ కొన్నా, కీబోర్డ్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, వాషింగ్ మిషన్ కొన్నా, ఏది కొన్నప్పటికీ, నువ్వు ఈ లోకంలో ఏది కొన్నప్పటికీ దాంతోపాటు ఒక బుక్లెట్ ఇస్తారు, మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్ ఏంటంటే ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది, ఏ మేరకు పనిచేస్తుంది, అది ఎందుకుంది అనే విషయాలు తెలియచేసే విషయాలు ఆ బుక్లెట్లో, ఆ చిన్న పుస్తకంలో చాలా డీటెయిల్గా చిన్న చిన్న అక్షరాలతో చాలా రాయబడి ఉంటాయి. అయితే మనకు అర్థమైన విషయము, మనం చేసే విషయం ఏంటంటే, ఎవ్వరు కూడా నాకు తెలిసి మాన్యువల్ చదవరు. ఎందుకంటే చదవటం కష్టం. ఆ చదివేకి ప్రయత్నం చేస్తే మనకు చేత కాదు, చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి, ఓపిక ఉండదు, చదవము, అంత టైం కూడా మనకు లేదు. అయితే నిజంగా వస్తువు కొన్న తర్వాత ఆ బుక్లెట్ చదివితే, ఆ
ఆ కంపెనీ వాడిచ్చే మాన్యువల్ చదివితే నిజంగా మనం కొన్న వస్తువుని ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో అన్ని విషయాలు అర్థమైపోతాయి. అయితే చాలాసార్లు దాన్ని చదవం కాబట్టి దాన్ని అట్లా ఆ పుస్తకాన్ని మూసి ఎక్కడో పడేస్తాం, ఏదో ఒక సెల్ఫ్లో దాన్ని అట్లా ఉంచేస్తాం. కాబట్టి మన ఇళ్ళలో మన షెల్ఫ్స్లో అన్ని మాన్యువల్స్ ఉన్నాయి, చదవని మాన్యువల్స్, చదవని బుక్లెట్స్. చాలా వస్తువులు కొన్నాము, అయితే ప్రతి వస్తువుకి మాన్యువల్ ఇచ్చారు, బుక్లెట్ ఇచ్చినారు. అయితే ప్రతి పుస్తకాన్ని మనం దాచిపెట్టడం జరిగింది, కానీ దేనిని కూడా పూర్తిగా చదవలేదు. ఎందుకు చదవలేదంటే పూర్తిగా వినియోగించుకోవాలంటే పూర్తిగా చదవాలి, అయితే పూర్తిగా చదవలేదు. అయితే ఒక వస్తువుని పూర్తిగా చక్కగా ఉపయోగించుకోవాలంటే తప్పకుండా ఆ బుక్ చదవాల్సిందే, ఆ చిన్న పుస్తకము బుక్లెట్ని మాన్యువల్ని చదవాల్సిందే. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కూడా, విశ్వాసుల జీవితంలో కూడా చాలా 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 మంది సృష్టికర్త దగ్గరకు వచ్చారు, కానీ సృష్టికర్త ఇచ్చిన మాన్యువల్ బుక్లెట్ ఈ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదవటము లేదు. ఇన్ని పేజీలు ఉండే పుస్తకమా, 66 పుస్తకాలుండే గ్రంథమా, నాకు చేత కాదు, నాకంత టైం లేదని బుక్ని షెల్ఫ్ ఎక్కిచ్చేసినారు, గూట్లో పెట్టేసినారు అని చెప్పుకోవాలి. అయితే నిజంగా సృష్టికర్త ఇచ్చింది ఆయన అర్థం చేసుకోవడానికి, నిన్ను అర్థం చేసుకోవటానికి. ఆ గ్రంథం చదివితేనే దేవునితో సంబంధం ఏంటో అర్థమవుతుంది, ఆ గ్రంథంని అర్థం చేసుకుంటేనే దేవుడెవరో అర్థమవుతుంది. ఆ గ్రంథాన్ని చదవటం మాత్రం, ఆ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవటం మాత్రము ద్వారా, చదివి అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు నీ విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, దేవుడు నిన్ను ఎందుకు తయారు చేస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు నీకు నియమించిన గురి ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి. దేవుని ఆలోచనలు, ప్రణాళికలు, ఉద్దేశాలు ఇవన్నీ అర్థమవుతాయి. అయితే చాలామంది విశ్వాసులు ఎట్లయితే వస్తువులు కొన్నారో, వస్తువుల ద్వారా మాన్యువల్స్, బుక్లెట్స్, ఆ చిన్న పుస్తకాలు వచ్చినాయి, ఎట్లయితే పక్కన పెట్టేసినారో, రక్షించబడిన విశ్వాసులు చాలా అధిక శాతం, నాకు తెలిసి అధిక శాతము దేవుడిచ్చిన మాన్యువల్, దేవుడిచ్చిన బుక్లెట్ అయిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పక్కన పెట్టేసినారు. ఇది అర్థం కాదు అని కొంతమంది అంటారు, ఇంకా కొంతమంది అర్థం కాదు కానీ ముఖ్యంగా మాకు టైం లేదు అంటున్నారు, మాకు పనులు ఎక్కువ అంటున్నారు. సారీ, ఇది వింటేనే, ఇది చదివితేనే నీ సృష్టికర్త నిన్నెందుకు నిర్మించాడో, నిన్నెందుకు చేశాడో అర్థమవుతుంది. నిన్నెందుకు చేశాడో తెలియక, నిన్నెందుకు నిర్మించారో తెలియకపోతే జీవితం అధోగతి అవుతుంది, నిర్మానుష్యమవుతుంది, ఏమీ సాధించలేము, అసలు ఓడిపోయిన జీవితంలాగా అయిపోతుంది. కాబట్టి ఈ సృష్టికర్త నీవు అర్థం చేసుకోవటానికి, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అలాంటి చూపును నీపైన నువ్వు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనము బైబిల్ దగ్గరికి రావాలి, ఆత్మ చేత బోధించబడాలి, ప్రత్యక్షత చేత నింపబడాలి. కాబట్టి నువ్వు ఒకవేళ చదవకపోతే దేవుడి గురించి అర్థం కాదు, నీ గురించి అర్థం కాదు, జీవితంలో తప్పకుండా ఫెయిల్ అవటానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా 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 ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఏవైతే మనం ప్రాముఖ్యం అనుకుంటున్నామో, చాలాసార్లు విశ్వాసులు వాక్యం ప్రాముఖ్యం కాదు, బైబిల్ ప్రాముఖ్యం కాదు, చర్చ్ ప్రాముఖ్యం కాదు, ప్రార్థన ప్రాముఖ్యం కాదు అనుకుంటూ ఉన్నారు. దేవుడు కాపాడుతాడులే, దేవుడు దీవిస్తాడులే అనే మోసములో ఉన్నారు. సారీ, దేవుడు మాన్యువల్ ఇచ్చారు, మాన్యువల్ చదివితేనే ఒక వస్తువు కథ అసలైన రీతిగా అర్థమవుతుంది. కాబట్టి నువ్వు బైబిల్ చదివినప్పుడు మాత్రమే, నువ్వు బైబిల్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నీ విషయము నీకు క్షుణ్ణముగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఏదైతే ప్రాముఖ్యమైన అని అనుకుంటున్నామో, కొంతమందికి వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆ పనులు, ఈ పనులు, బంధువులు, వారు వీరు అనుకుంటున్నారు. వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రతిరోజు ప్రాముఖ్యమైన రీతిగా నేను దేవుడికి ప్రథమ స్థానం ఇస్తూ, ఫస్ట్ ప్లేస్ ఇచ్చి దేవుని వాక్యానికి
ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో దేవుడు నియమించిన విజయవంతమైన జీవితాన్ని, ఆ అభివృద్ధిని నువ్వు నేను చూడగలము. మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే సక్సెస్ని ఇస్తారు, సృష్టికర్త మాత్రమే విజయాలను ఇస్తారు. బైబిల్ అలాంటి విజయవంతమైన జీవితం గురించి మాట్లాడుతుంది. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని ఆదాముతో మాట్లాడిన దేవుడు నీతో కూడా అదే మాట్లాడతాడు, నాతో కూడా అదే మాట్లాడతాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి చెందుటకు, ఫలించుటకు, విస్తరించుటకు విశ్వాసులమైన ప్రతి ఒక్కరూ మనము బైబిల్ దగ్గరికి ఖచ్చితంగా రావాలి, చదవాలి, వినాలి, బోధించు అని పరిశుద్ధాత్మదేవుని అడగాలి. నీకు నీవే ప్రయత్నము చేయాలి. వారానికి ఒకసారి ఇక్కడ బోధించబడతాము, మిగతా 6 రోజులు నువ్వు సహాయము తీసుకోవాలి. నువ్వు నీ సృష్టికర్త దగ్గరికి వెళ్ళి నీ సంగతులు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నము చేయాలి. నీకు నీవే వచ్చి తెలుసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, నాకు నేనే వచ్చి నా సృష్టికర్తతో నేను తెలుసుకోవాలి. నీకు నీవే వెళ్ళి నీ సృష్టికర్తతో నువ్వు విషయాలు తెలుసుకోవాలి. అయితే ఇట్లా వెళ్ళకపోయినప్పుడు కేవలం సెన్స్ నాలెడ్జ్ పైన ఆధారపడతాం, ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం పైన ఆధారపడతాం. అంటే ఇన్ని రోజులు లోకం ఏమైతే నేర్పించిందో, ఏదైతే మన కన్నులు చూసాయో, మన చెవులు విన్నాయో, మన నోరు మాట్లాడిందో, మనకు స్పర్శ ద్వారా వచ్చే జ్ఞానం పైన మాత్రమే ఆధారపడతాం. ఇలాంటి లోకపు జ్ఞానం పైన ఆధారపడినంత వరకు నిజంగా ఆత్మీయ జీవితంని, అసలైన ఆత్మీయ ఆనందకరమైన, అభివృద్ధికరమైన, రుచికరమైన జీవితాన్ని మనం జీవించలేము, మనం ఆ జీవితాన్ని అనుభవించలేము. అయితే నిజంగా దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని పెట్టారు. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చారు అని బైబిల్ తేటగా చెప్తుంది. యోహాను 10:10 ప్రకారము మీరు ఫలించుటకును అభివృద్ధి చెందుటకును వచ్చి ఉన్నారని, చక్కగా ఫలించుటకు దేవుడు ఏర్పరచుకున్నారని దేవుని వాక్యం యోహాను సువార్త 10:10లో చెప్తుంది. నిజంగా ఒక రుచికరమైన ఫలించడి జీవితం దగ్గరికి వచ్చి ఆయన ఫలించడి కొమ్మగా నిన్ను చేసి ఆయనలో ఉన్నప్పుడు బహుగా ఫలిస్తాము, తద్వారా దేవునికి మహిమ అని వాక్యం ఘోషిస్తూ ఉంటే, మనము ఫలించలేని జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నామంటే మనము రక్షణ పొందాము, విశ్వాసులమైనాము, కానీ ఇప్పటికీ ఇంద్రియ జ్ఞానము చేత నడిపించబడుతున్నాము. ఇదే పెద్ద మిస్టేక్ సంఘంలో జరుగుతున్నది. ఆ విధంగా ఇంద్రియ జ్ఞానం చేత నింపబడితే దేవుడు నిజంగా నిన్నెందుకు రక్షించుకున్నారో, దేవుడు నిన్ను ఏ విధంగా నిజంగా జీవించమంటున్నాడో తెలియక, అర్థం కాక, సరైన రీతిలో ఫంక్షనింగ్ లేక డిస్ఫంక్షనింగ్ చేసి నిజంగా ఫెయిల్ అయిపోతున్నాం. అలాంటి జీవితము నిరాశని, నిస్పృహాన్ని నిజంగా జీవితంలో కలిగిస్తుంది. కాబట్టి మనం నష్టపోతున్నాం. రక్షించబడిన వ్యక్తులుగా నిజంగా నష్టపోతున్నాం. రక్షించబడిన వ్యక్తులుగా మనం వాక్యము చేత నింపబడుతూ, వాక్యము ద్వారా వచ్చే అద్భుతమైన ప్రత్యక్షత జ్ఞానం చేత నింపబడుతూ, దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశారో ఆ స్థితిలోకి రోజు రోజుకు ముందుకు వెళుతూ, నీకు నీవు లాభకరంగా, నీ ఇంటికి లాభకరంగా, సంఘానికి, సమాజానికి ప్రయోజనకరంగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు ప్రయోజనకరంగా లేకుండా పోతున్నారంటే, ఇంకా ఇప్పటికి విశ్వాసులు కేవలం లోకపు జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం, తమ ఇంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానం పైన ఆధారపడి ఆలోచిస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఫెయిల్ అయిపోతున్నారు. నిజమే, నీ గురించి నీ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఎవరు సరిగా చెప్పరు. అయితే నీ గురించి, నా గురించి సరిగా ఖచ్చితంగా చెప్పగలిగింది కేవలం దేవుడు మాత్రమే. ఎందుకంటే దేవుడే నిన్ను తయారు చేసినారు, దేవుడే నీ తల్లి గర్భంలో నిన్ను రూపించినారు. కాబట్టి ఆ దేవుడు తన వాక్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ వాక్యాన్ని తన ఆత్మ ద్వారా తెలియచేస్తారు, విశదీకరిస్తారు, బోధిస్తారు, వివరిస్తారు, ప్రత్యక్షత కలిగిస్తారు. కాబట్టి బయలుపరుస్తారు. కాబట్టి నువ్వు నేను వాక్యము దగ్గరికి రావాలి. అందుకే దేవుడు సంఘము అనే వ్యవస్థని ఇచ్చాడు. చర్చ్ ఈజ్ ద ఆథరైజ్డ్ డీలర్. సంఘంలో బోధ ఉంది. సంఘము విశ్వాసులకు
అసలైన సంగతులు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలు అంటే ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు ఈ లోకంలో ఏమి చేస్తారనే విషయాల్ని సంఘము వాక్యము బోధించటం ద్వారా తెలియచేయగలదు. అందుకే సంఘంలో వాక్యం ప్రకటించబడుతుంది, సంఘంలో ప్రత్యక్షత ప్రకటించబడుతుంది. లోకములో ఇంద్రియ జ్ఞానం ఉంది, సంఘంలో ప్రత్యక్షత జ్ఞానం ఉంది. లోకపు జ్ఞానము లిమిటెడ్. ఎంత లిమిటెడ్ అంటే కొన్ని విషయాలను ప్రస్తావించలేదు. నీ ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానము లేదా లోకము ద్వారా వచ్చిన జ్ఞానము, మనం రక్షణ పొందకముందు మనం నేర్చుకున్న జ్ఞానం అంతా నీ సమస్యలకు ఆన్సర్ ఇవ్వదు, నీ ఛాలెంజెస్కి ఆన్సర్ ఇవ్వదు, నీ అనుమానాలకు పరిష్కారం ఇవ్వదు, నీ రోగానికి సమస్యను చూపించదు, ఆ పరిష్కారం చూపించదు, నీ చింతకి పరిష్కారం చూపించదు, ఒక చోట ఆగిపోతుంది. నీ ముఖ్యంగా కరోనాతో ఇబ్బంది పడుతున్నాం. కరోనా గురించి నిజంగా లోకపు జ్ఞానము ఏమి అవగాహన, పరిష్కారం చూపించదు. జాగ్రత్తలు బోధిస్తుంది కానీ, రోజుకొక జాగ్రత్తను మెలకు నేర్పిస్తుంది కానీ నిజంగా సూటి అయిన పరిష్కారాన్ని ఇవ్వదు. అయితే చక్కగా దేవుడు నేను యెహోవాను, స్వస్థపరచు యెహోవాను అంటాడు, స్వస్థపరచిన దేవుడు అంటారు. ఇంత చక్కటి మాట బైబిల్లో రాయబడింది. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే అర్థమవుతుంది. అందుకే అర్థము చేసుకున్న పేతురు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడ్డాము అని చెప్పేశారు. ఆయన ప్రాపంచిక జ్ఞానం చేత నింపబడలేదు, నడిపించబడలే. ఆయన ప్రత్యక్షత జ్ఞానం చేత నింపబడి తాను అర్థం చేసుకుని విశ్వాసులకు బోధిస్తూ వచ్చినాడు. కాబట్టి సెన్స్ నాలెడ్జ్ లిమిటెడ్, కొంతవరకు మాత్రమే అది బోధిస్తుంది, తెలియజేస్తున్న విషయాలు. అయితే రెవల్యూషన్ నాలెడ్జ్, ప్రత్యక్షత జ్ఞానము అన్లిమిటెడ్, అన్ని విషయాలకు సమాధానాలు తెలియజేస్తుంది, అన్ని విషయాలకు పరిష్కారము ఇస్తుంది. సెన్స్ నాలెడ్జ్ కేవలం వేడిగా ఉందా, చల్లగా ఉందా, స్పైసీగా ఉందా లేదా, రుచిగా ఉందా లేదా, అది మాత్రమే తెలియజేస్తుంది. అయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రుచిని ఈ నాలుక బోధించలేదు. అయితే దేవుడిచ్చే ఇంకో నాలుక, సిక్స్త్ సెన్స్ అన్నాం, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే జ్ఞానము నిజంగా దేవుడు ఉత్తముడని, దేవుని రుచిని దేవుడే తన ఆత్మ ద్వారా తెలియజేస్తాడు. అది అసలైన సిస్సులైన రుచి. అందుకే అలా రుచి తెలిసినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు. యెహోవా యందు ఆనందించువారు బలముందుదు అంటారు. కాబట్టి రుచిని తెలియజేసే, ఈ లోకానికి మించి జ్ఞానమును తెలియజేసే జ్ఞానము ఒకటి ఉన్నది. అది ప్రత్యక్షత జ్ఞానము. అది వాక్యము దగ్గరికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తేనే నీకు నాకు కలుగుతుంది. అందుకే పౌలు అన్నాడు, నేను మనుష్యుని యోచన వలన నడిపించబడలేదు, నేను మనుష్యుని చేత బోధించబడలేదు, దేవుని చేత బోధించబడ్డానని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూసుకున్నాం. పౌలు చక్కగా ఇంద్రియ జ్ఞానం చేత నేను నడిపించబడలేదు, ఇంద్రియ జ్ఞానము చేత వచ్చిన జ్ఞానము చేత నా జీవితాన్ని నేను అర్థం చేసుకోలేదు, సువార్తను ఆ విధంగా అర్థం చేసుకోలేదు, నేను దేవుడిచ్చిన ప్రత్యక్షత చేత అర్థం చేసుకున్నాను అని మాట్లాడుతున్నాడు. మనము కూడా విశ్వాసులంగా వాక్యము దగ్గరికి వస్తే ఈ పౌలులాగా దేవుని వాక్యపు ప్రత్యక్షత చేత నింపబడుతూ ఈ జ్ఞానంలో అభివృద్ధి చెందగలము. ఇంకొక వచనాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21 నుంచి 25 వచనాలు. ఈ పౌలు చక్కగా ఈ ప్రత్యక్షత జ్ఞానానికి ఇంద్రియ జ్ఞానానికి ఉన్న భేదం గురించి చాలా చక్కగా మాట్లాడతారు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1, 2 అధ్యాయాలు ఈ ప్రత్యక్షత జ్ఞానం గురించి చాలా మాట్లాడుతుంది. 1, 2 అధ్యాయంలో పౌలు చక్కగా లోకపు జ్ఞానానికి ఈ ప్రత్యక్షత జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని చాలా చాలా ఎక్కువ మాట్లాడటం జరిగింది. ఈ 2 అధ్యాయాలు ఆ విధంగా బోధిస్తాయి. చూడండి ఒకసారి. 1వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను.
చూడండి ఒకసారి. ఇలాంటి 20 నుంచి చదువుకుందాం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత, అండర్లైన్ ప్లీజ్, దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అద్భుతమైన దేవుని ప్లాన్ గురించి అర్థం చేసుకున్న పౌలు మాట్లాడుతున్నాడు. 22, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు చేయమని, గ్రీసు దేశస్థులు జ్ఞానము బోధించమని వెతుకుతున్నారు. 24, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నాడు పౌలు. అర్థం చేసుకున్న పౌలు నిజంగా ఆయన మైండ్లో ఏముందో గ్రహించగలిగితే మనకు అద్భుతమైన రీతిలో ఈ వాక్యం అర్థమవుతుంది. 23వ వచనం మళ్ళా చూద్దాం. అయితే మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నామంటే యూదులకు మించి బోధిస్తున్నామని, గ్రీస్తులకు మించి బోధిస్తున్నామని చెప్తున్నాడు. ఆ విషయాలు మనకు అర్థం కాలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24 చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. నిజమే, ఈ పౌలు ముందు ఉన్నప్పుడు, సౌలుగా ఉండినప్పుడు ఈయనకు కూడా వెరితనమే క్రీస్తు అంటే. అయితే పిలువబడిన వ్యక్తి కాబట్టి, ప్రత్యక్షత పొందిన వ్యక్తి కాబట్టి, క్రీస్తవుడు అర్థమైన వ్యక్తి కాబట్టి, క్రీస్తవుడు అంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానము బోధిస్తున్నాడు. 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనదని చక్కగా ఈ విషయాలను లోతుగా ఏం బోధిస్తున్నాయంటే, లోకము ద్వారా వచ్చే సెన్స్ నాలెడ్జ్ లేదా నీ దేహానికి ఉన్న ఇంద్రియాల ద్వారా వచ్చే ఇంద్రియ జ్ఞానము, దేవుని వాక్యము ద్వారా వచ్చే ప్రత్యక్షత జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. అసలైన విషయం ఏంటి కొంచెం మాట్లాడి ఈ వారానికి ముగించుకుందాం. నెక్స్ట్ వీక్ మాట్లాడదాము. ఒకసారి చూద్దాం. 21వ వచనం చూసి ముగించుకుందాం కొన్ని నిమిషాలు. 21వ వచనం, దేవుని జ్ఞానానుసారంగా అంటే దేవుని వాక్యపు జ్ఞానపు అనుసారంగా, లేదా ఇట్లా చదువుకున్నాం, దేవుని వాక్యము ద్వారా వచ్చే ప్రత్యక్షత వలన కలిగే జ్ఞానాన్ని బట్టి అర్థం చేసుకోలేదు లోకం. అయితే లోకము తన జ్ఞానము చేత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి దేవుడిని ఎరగలేదు. మరలా చెప్తున్నా, ఆ మాటకే అర్థం చెప్తున్నా. లోకము తన జ్ఞానము చేత నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయిపోయింది. కాబట్టి లోకానికి ఉన్న జ్ఞానం ఏంటి? లోకంలో ఉన్న మనకు ఉన్న జ్ఞానం ఏంటి? లోకంలో నివసించే ప్రతి ఒక్కరికి శరీరం ఉంది. శరీరానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానము చేత లోకము దేవుడిని ఎరగదు. అది కథ. ఇఫ్ యు వాంట్ టు నో గాడ్, worldly knowledge can't help you. It's not enough. It's not able to help you to know about God. అది మాట్లాడుతున్నాడు. లోకము తన జ్ఞానము చేత, లోకముకున్న జ్ఞానము ఏం జ్ఞానము? లోకపు జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం, ఇంద్రియ జ్ఞానం, సెన్స్ నాలెడ్జ్ చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన, అబ్బా అద్భుతం, అను వెర్రితనము. నిజమే, ఈ సువార్త ప్రకటిస్తుంటే జనాలకి వెర్రితనంగా ఉంది. నాకు కూడా గతంలో రక్షణ పొందక ముందు వెర్రితనముగా ఉండేది. అయితే సువార్తలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, సిలువ వేయబడిన యేసు ఉన్నారు. ఆ సువార్త ప్రకటించుట చేత నమ్మేవారు రక్షించబడుతున్నారు. అద్భుతం. కాబట్టి ఈ జ్ఞానం ఏంటంటే ప్రత్యక్షత జ్ఞానము. సువార్తలో అంటే దేవుని వార్తలో
ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత జ్ఞానము ఒక వ్యక్తిని రక్షిస్తుంది. కాబట్టి లోకము తన జ్ఞానం చేత దేవునికి దూరమైంది. అయితే లోకము దేవుని జ్ఞానము చేత, దేవుని సువార్త జ్ఞానము చేత నింపబడితే, నమ్మితే దేవునికి దగ్గరవుతుంది అని చక్కగా బోధిస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు రేపటి వారం తెలుసుకుందాం. కాబట్టి విశ్వాసులముగా మనకు వాక్యం చాలా ప్రాముఖ్యం. సృష్టికర్త నీకు గ్రంథాన్ని ఇచ్చారు, నాకు మాత్రమే ఇవ్వలేదు ఈ గ్రంథాన్ని, నీకు ఇచ్చారు. నువ్వు రావాలి, వ్యక్తిగతంగా టైం తీసుకోవాలి, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టాలి, వాక్యానికి సమయం ఇవ్వాలి. అప్పుడే నీ జీవితంపై నీకు ఒక అవగాహన, నా జీవితంపై నాకు ఒక చక్కటి అవగాహన కలిగే కొద్దీ జీవితంలో ముందు అడుగులు వేస్తాం, అభివృద్ధి చెందుతాం. విశ్వాసం బైబిల్లో ఉన్న భక్తులందరూ ఇట్లా అభివృద్ధి చెందిన వాళ్ళే. నిజంగా ఒకానొక కాలంలో దేవుని ఎరగని వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన తర్వాత వాక్యము దగ్గరకు వచ్చి వాక్యపు ప్రత్యక్షత జ్ఞానము చేత నింపబడి కేవలం వాక్యపు జ్ఞానము చేత మాత్రమే వారు నిర్ణయాలు చేస్తూ నడిపించబడ్డారు. కాబట్టి గొప్పగా జీవించినారు, అద్భుతమైన జీవితాన్ని జీవించినారు. నువ్వు నేను కూడా మంచి దేవుడి దగ్గరకు వచ్చాం కాబట్టి ఆయన మంచి జీవితాన్ని నిర్ణయించారు. ఆ మంచి జీవితం మిస్ కాకూడదంటే, దేవుడు నియమించిన ఆశీర్వాదాలని ఈ భూలోకంలో చూడాలంటే ఖచ్చితంగా మిగతా వాటన్నిటిని పక్కన పెట్టి వాక్యం దగ్గరికి నీకు నీవే రావాలి. నువ్వు వచ్చి బోధించమని అడగాలి. ప్రభువా, నువ్వు నన్ను వెలిగించు. పౌలులాగా ప్రార్థన చేసుకోవాలి. మన బిడ్డల కోసం, మన విశ్వాసుల కోసం మనమందరం ప్రార్థన చేయాలి. ప్రభువా, వాక్యము చదువుతుండగా మా అంతరంగిక కన్నులు వెలిగించు అని ఆ ప్రత్యక్షత జ్ఞానం చేత మమ్మల్ని నింపు ప్రభువా అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిసారి బైబిల్ చదివేటప్పుడు ఈ ప్రార్థన చేసి రావాలి. ఎందుకంటే ఈ జ్ఞానము వాక్యం అర్థం చేసుకోవడానికి సహాయపడదు. ఇది ప్రపంచము ద్వారా వచ్చిన జ్ఞానం, లోకము ద్వారా వచ్చిన గతంలో లోకంలో ఉన్నప్పుడు వచ్చిన జ్ఞానం. ఇది దేవునిని ఎరగటానికి సహాయము చేయదు. అయితే దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేసే జ్ఞానము దేవుడిని ఎరిగే కొద్దీ నిన్ను ఎరుగుటకు నీకు నాకు సహాయం చేస్తుంది. అప్పుడు మనము నిజమైన దేవుడు పెట్టిన జీవితాన్ని ఈ భూలోకంలో జీవించి దేవునికి మహిమకరంగా జీవిస్తూ మనకు మనం ప్రయోజనకరంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వారికి ప్రయోజనకరంగా జీవించుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యము. వాక్యము ద్వారా వచ్చే ప్రత్యక్షత జ్ఞానము ఇంకా చాలా చాలా ప్రాముఖ్యము. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన మంచి తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు ప్రభా. రక్షించబడిన విశ్వాసులముగా, దేవుని కుమారులముగా, కుమార్తెలముగా నిజంగా ప్రభా మేము ఎలా జీవించగలము, మేము ఎందుకు రక్షణ పొందాము, ఏ దేవుడి దగ్గరికి వచ్చినాము, ఆ దేవుడు మా జీవితాలలో ఏమి నియమించారు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి సంకల్పాలు కలిగి ఉన్నారో మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే, వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతాయి. ఆ విధంగా వాక్యము దగ్గరికి రాకుండా దూరంగా ఉంటాయి. కేవలము ప్రపంచపు జ్ఞానం చేత నడిపించబడతాం, లోకము చెప్పే జ్ఞానం చేత నడిపించబడతాం, లేదా మా ఇంద్రియాలు చెప్పే జ్ఞానం చేత నడిపించబడతాము. ఇటు జ్ఞానము దేవునికి విరోధము, దేవునికి లోబడదు, దేవుని సంతోషపరచదు. కాబట్టి ప్రభు విశ్వాసులుగా జాగ్రత్త పడి ఈ లోకపు జ్ఞానాన్ని త్యజించి దూరము చేసి వాక్యపు జ్ఞానం చేత నింపబడుటకు మాకు మేమే రావాలి అని బోధించబడ్డాం. విన్నవారిని అందరినీ దీవించండి, వింటున్న వారిని అందరినీ ఆశీర్వదించండి. అద్భుతమైన దేవుడి దగ్గరికి వచ్చినాం, మంచి దేవుడి దగ్గరికి వచ్చినాం. ఈ మంచి దేవుడి దగ్గరికి వచ్చి ఈ దేవుడు నియమించిన మంచి జీవితాన్ని ఈ భూలోకం మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మేము వాక్యపు జ్ఞానం చేత, పరిశుద్ధాత్మ బోధించే ప్రత్యక్షత చేత నింపబడాలి. ఆ విధంగా విన్న ప్రతి ఒక్కరు, వింటున్న ప్రతి ఒక్కరు, సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరు అటువంటి జ్ఞానం చేత నింపబడుటకు మీరు అవకాశం ఇచ్చారు. కాబట్టి తండ్రి, ఈ కృపను వాడుకోగలిగిన జ్ఞాన వివేచనల చేత నన్ను, మమ్ములను అందరినీ నింపుతారని ప్రార్థన చేస్తూ, రక్షణ పొందని వ్యక్తులకు రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వ్యక్తులు ఇటువంటి అసలైన వాక్యపు సత్యంలో స్థిరపరచబడుటకు తండ్రి మీరే బోధించి మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ
ఈ విధంగా తండ్రి మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై అవకాశానికి వందనాలు. ఎవరైతే చేరి రాలేదో వారు నెక్స్ట్ వీక్ రావడానికి కృపను చూపించమని ప్రార్థన చేస్తాం. జీవితంలో ప్రాముఖ్యంగా వాక్యము చాలా అవసరమని బోధించబడ్డాం. నిజంగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా తీర్మానం చేసుకున్న వారిని దీవించండి. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. వారు వాక్యం దగ్గరికి వస్తుండగా బోధించండి. గొప్ప సంగతులు తెలియచేయండి. ఆయన జీవితం పైన గొప్ప అవగాహన కలిగి ఉండేట్టుకు మీరే కృప చూపిస్తారు. అటువంటి బోధ జ్ఞానం చేత ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేస్తూ మరొకసారి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నీడగా ఉండి నడిపించి మహిమ పొందునగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.